హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో మీకైతే చెప్పాను నాకు వచ్చిన కమెంట్స్కి రిప్లై వీడియో చేస్తానని చెప్పేసి. సో ఇప్పుడైతే చేస్తున్నా, వినండి. సో ఫస్ట్ శివ అన్న ఫ్యాన్స్ అలర్ట్ అని కింద ఒకటి కామెంట్ పెట్టినాడు. మీ మీ శివ అన్న ఫ్యాన్స్ కోసము మీ శివ అన్న మాట్లాడిన ఆడోళ్ళ గురించి మాట్లాడిన ఒక వాయిస్ వినిపిస్తాను, అది వినండి. సో అది వింటూ మాట్లాడుకుందాం. చూడండి ఆడోళ్ళ గురించి ఎంత నీచంగా మాట్లాడినాడో మీరే వినండి. నేను అబద్ధాలు చెప్పను, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి. చాలామంది లాస్ట్ వీడియోలో వచ్చేసి ప్రూఫ్స్ పెడితే బాగుంటుంది అని చెప్పారు. ఇంకా చాలా ఉన్నాయి, అదంతా పెడితే అసలు ముఖాలు చూపించుకోలేడు, అంత అబద్ధాలు చెప్తున్నాడు. ఇంకా మీకు వినిపిస్తాను చూడండి. నేను కాదు అబద్ధాలు చెప్తాను, వాడు చెప్తా ఉండేది. చూపిస్తాను చూడండి, వినిపిస్తాను, వినండి. ఒక్కొక్కటిగా వినిపించి దాని తర్వాత మాట్లాడతా పాయింట్. కొంచెం లాంగ్వేజ్ నేర్చుకోగానే నాకు అన్ని తెలుసు, నేను ఆడైనా తిరగచ్చు, ఎవరిదైనా ఉండొచ్చు, ఎక్కడైనా తిరగచ్చు అని చెప్పేసి భయంకరంగా మేకప్ వేసేసుకొని పై నుంచి కింద వరకు పూలు పెట్టేసుకొని భయంకరంగా మేకప్ వేసుకొని పై నుంచి కింద వరకు మల్లెపూలు వేసుకొని మాల్యాకి వెళ్తారంట. వాళ్ళు ఎలాగైనా వెళ్తారు, వాడికి ఎందుకో. పై నుంచి కింద వరకు పూలు పెట్టేసుకొని ఆలయాలు ఆడ ఏడ ఎక్కడ పడితే అక్కడ తిరగటం ఇలాంటివి చేస్తారనమాట. ఇక్కడ పడితే అక్కడ తిరుగుతారంట. అవును, నెల అయితే వాళ్ళకి లీవ్ వస్తుంది, సంతోషంగా వెళ్తారు. అంటే 29 రోజులు కష్టపడుతున్నారు, వంటలు చేసుకుంటున్నారు, ఆ పని ఈ పని, ప్రశాంతంగా మాల్యాకు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ వాళ్ళ ఫ్యామిలీస్తో కానీ బయటికి వస్తారు. ప్రతి ఒక్కరు వెళ్తారు. ఇలా చెప్పడం తప్పు కదా. మా పని మనిషి ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అని చెప్పేసి మీరు ఇంట్లో నుంచి బయటికి రాగానే వెనకాలనే వస్తారు, చెక్ చేస్తారు అనమాట. ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ తిరుగుతుంది. ఒకసారి లీవ్ ఉంటుంది, రెడీ అవుతారు, వెళ్ళిపోతారు. మళ్ళీ వీడు చెప్పే మాట ఏమరా అంటే, వాళ్ళు రెడీ అయ్యి ఫుల్ మేకప్ వేసుకొని మల్లెపూలు వేసుకొని వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళ వెనకాలే మాల్యా వాళ్ళకు వెళ్ళి చెక్ చేస్తారంట. అసలు అలా ఎవ్వరు చేయరు. ఇలాంటి తప్పు మాటలు మాట్లాడేవాడిని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చెప్పే మాటలు మీరు వింటున్నారు. చెప్పేసి కొంతమంది అనుమానపు నా కొడుకులు ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పక్క చెడిపోతారు. పక్క ప్రతి ఒక్కరు చేసే పని అదే. ఇక్కడ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చెడిపోతారంట. మహానుభావుడు చెప్తున్నాడు, ప్రతి ఒక్కరు చెడిపోతారు. అందుకే చెడిపోయి ఇలాంటి అబద్ధాలు మాట్లాడుతున్నారు. సో చూడండి ఫ్రెండ్స్, మీకు నేను ఒకటే మాట చెప్తాను. ఇప్పుడు డిఎన్ వర్మ ఆడవాళ్ళ గురించి ఏదో కొద్దిగా నీచంగా మాట్లాడానని చెప్పేసి ఇంటర్వ్యూలో, సో అతని గురించి చాలా రియాక్ట్ అయినారు కదా. అతనికంటూ ముందు వచ్చేసి మన మహానుభావుడు చేస్తున్నాడు ఇలా ఫుల్ మేకప్ వేసుకొని ఇలా ఆడోళ్ళు మాల్యాకి వెళ్తారు. వాళ్ళ వెనకాలే మన కోయిటి వాళ్ళు వచ్చేసి చెక్ చేసుకుంటా వెళ్తారు, అది ఇది అని చెప్పేసి. ఎంత మా శివ అన్న మంచోడు, మా శివ అన్న తోపు అని చెప్తున్నారు కదా, విన్నారు కదా. ఇప్పుడు ఆడోళ్ళ గురించి ఎంత ఇదిగా మాట్లాడుతున్నారు కోయిట్లో ఉండే ఆడోళ్ళ గురించి. వాళ్ళు ఏందో వాళ్ళ ఫ్యామిలీ కోసం వచ్చి బతుకు తెరువు కోసం ఇక్కడ వచ్చి కష్టపడుతున్నారు. నెలకు ఒకసారి ఏదో ప్రశాంతంగా బయటికి వెళ్ళి హ్యాపీగా తినేసి వద్దామని చెప్పేసి ఏదో లీవ్ కని వెళ్తే, సో ఇతను వచ్చేసి ఎంత నీచంగా మాట్లాడుతున్నారో మీరే విన్నారు కదా. మీ శివ అన్నప్ప, మీ శివ అన్న విన్నావా? సరే, ఇప్పుడు నాకు వచ్చేసి కొన్ని కమెంట్స్ వచ్చినాయి. దాంట్లో కొంతమంది మహానుభావులు వచ్చేసి ఏదేదో పెట్టింటారో, సో అది చెప్తాను చూడండి. శివ డెవలప్మెంట్ చూసి మేము ఉరవలేకపోతున్నామంట ఒకడు పెట్టినాడు. అవును బ్రదర్, ఆయన సక్సెస్, ఆయన ఇది చూసి మేము ఉరవలేకపోతున్నాము. సో చాలా ఆయన్ని లాగేద్దామని చెప్పేసి మేము అందరూ టార్గెట్ వేసుకుని కూర్చోన్నాము ఆయన గురించే. శివాన్న ఫ్యాన్స్ చూడండి, మీ శివాన్న చెప్పిన మాటలు వినండి. అతను ఏదో పెట్టుకుంటాడు, అబద్ధాలు ఆడుతాడు, నీకెందుకురా మంట? రే నాకేం మంట లేదురా, ఇన్ఫర్మేషను సరిగా చెప్పడంలా మీ అన్న శివాన్న. ఏం ఇన్ఫర్మేషన్ సరిగా చెప్పడంలా, ఆడోళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు.
కొద్దిగా మంచిగా మాట్లాడమని చెప్పు మీ అన్నకి, శివ అన్నకి, సరేనా? ఇప్పుడు ఏమి మాలాగా 1000-2000 సబ్స్క్రైబర్లు లేరు, 1.4 మిలియన్ ఉన్నారు. అందరినీ గొర్రెలు చేస్తున్నాడు. చేయొద్దని చెప్పు, జర్నీ చేసుకోమని చెప్పు. ఇన్ఫర్మేషన్ వీడియో ఏదైనా ఉంటే కరెక్ట్ క్లారిటీగా తెలుసుకొని దాని గురించి వీడియో చేసి చేయమని చెప్పు. ఏదేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వద్దని చెప్పు. రాంగ్ ఇన్ఫర్మేషన్లు తప్పుగా మాట్లాడితే మా లాంటి వాళ్ళు రియాక్ట్ అవుతారా తమ్ముడు? ఒక కమెంట్ వచ్చింది, ముస్లిమ్స్ యూట్యూబర్స్ అందరూ హిందూ యూట్యూబర్స్ పైన పడి ఏడుస్తున్నారంట, లాగేద్దామని చూస్తున్నారంట. బ్రదర్, ఇక్కడ వచ్చిన పాయింట్ ఏంది? అసలు ఇక్కడ జరుగుతుండేంది? మతాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇదే మతాలు అని చెప్పేసి ఇలా కొంతమంది వేషణ కొడుకులు వచ్చి ఇలా పడతారు. అసలు అక్కడ మతాల గురించి మేము ఏం మాట్లాడలేదు. ఎవరో ఒక ఆయన కమెంట్ పెట్టినాడు కాబట్టి నేను చెప్తున్నా. సో అలా చాలా వరకు చాలామంది వచ్చేసి నాకు వచ్చేసి వాడిపైన పడి ఏడుస్తున్నాడు, వాడిపైన పడి వీడియోలు చేస్తున్నాడు, అది ఇది అని చాలామంది చాలా పెట్టినారనమాట. సో అదంతా చదివితే బాగుండదు, బూతులు కూడా పెట్టండారు. మళ్ళా నిన్న జాబిర్ అన్న వచ్చేసి వీడియో అయితే లాస్ట్ ఫైనల్ నేను ఇంకా శివ పైన వీడియోలు చేయనని చెప్పేసి చెప్పాడు. దాని తర్వాత ఏమైందిరా అంటే, నిన్న ఈ RN వ్లాగ్స్ అని ఒక కొత్త ఆయన ఉన్నాడులే కువైట్లో, ఆయన వచ్చేసి ఏం చేస్తుండాడో అసలు ఈడ ఏం జరుగుతుందో తెలీదు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలీదు, వీడియో చేస్తుండాడు. ఆ వీడియోలో ఆయన మాట్లాడినాడా అది కూడా లేదు అన్నా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి MK చిల్మచాన్ తెలుసు కదా మీకు, శివ వాళ్ళ ఊరు, ఆయనకి కాల్ చేస్తాము అని చెప్పేసి కాల్ చేసి, ఇక్కడ ఇలా శివ అన్న పైన రూమర్స్ నడుస్తూ ఉంది, ఏం రూమర్స్, ఏం వీడియోలు పెట్టినారు, పెట్టు ఒకసారి చూద్దామని చెప్పేసి ఆ మనిషి వచ్చేసి అలాపై ఇలా వచ్చినాడు. నాకేం తప్పుగా అనిపించలేదే ఆ వీడియోలో. వీళ్ళందరూ శివ పైన పడి ఏడుస్తున్నారు కానీ శివ గురించి అంత తప్పుగా ఏం అనిపించలేదు ఆయనకి అని అన్నాడు. అసలు ఆ వీడియోలో అంతా మొత్తం లాస్ట్ వరకు చూసుంటే ఆ వీడియోలో ఏం మాట్లాడాడంటే బకెట్ ఫైన్ దాని గురించి మాట్లాడాడు తప్ప వేరేది ఏం మాట్లాడలా. ఛానల్ని స్ట్రైక్ చేసింది అది మాట్లాడలా, యూట్యూబర్లు అందరినీ లేపినాడు దాని గురించి రియాక్ట్ అయినారని చెప్పేసి దాని గురించి చెప్పలా, ఆడోళ్ళ గురించి చెడ్డగా మాట్లాడింది చెప్పలా, ఈ పాయింట్స్ అసలు ఏమే మాట్లాడలా ఆడ. మళ్ళా దాంట్లో వచ్చేసి జాబీర్ అన్నని తిట్టినాడు MK చిల్మచ్చా. ఏమని తిట్టిండాడు, బూతులు తిట్టిండాడు. నేను అసలు బూతులు మాట్లాడను, ఆ బూతులు తిట్టిండాడు. మేమందరూ సైలెంట్ అయిపోయినాం, వీడియోలు చేయకూడదు ఇంకా అంతే ఆపేద్దామని చెప్పేసి. నిన్న ఈ RN వ్లాగ్స్ ఇతనికి ఇన్ఫర్మేషన్ ఏం జరిగిండో తెలియకుండానే వీడియోలు ఏది పడితే అది చేసినాడు. ఊరికే వేస్ట్ వీడియో చేసిండేదే వేస్ట్ వీడియో. దాంట్లో వచ్చేసి మళ్ళా ఈరోజు జాబీర్ అన్న వచ్చేసి వీడియో పెట్టినాడు. జాబీర్ అన్నకి సోడా బొడ్డి వాడు ఇప్పుడు వచ్చిన నాయలు వీళ్ళు ఏదో 10 మంది సబ్స్క్రైబర్లు పెరగగానే వాళ్ళకి పెద్దగా పొడుగ్గా వచ్చేస్తుందంట. అవునా MK చిల్మచ్చా అన్న వచ్చింది, మాకు పొడుగ్గా వచ్చింది. నువ్వు మేము రెస్పెక్ట్ ఇస్తాము, మంచిగా ఉంటే మంచిగా ఉంటాం. మా గురించి చెడ్డగా మాటలు నిన్న వీడియోలో చూసినా నేను, నువ్వు తిట్టింది ఎర్రి పప్పలు గిర్రి పప్పలు, ఎర్రి పువ్వులు ఏదేదో మాట్లాడుంటావు. ఇదంతా మాకు మాట్లాడేకి సెకండ్ పట్టదు. ఆడ రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాడు. ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంది ఆడోళ్ళ గురించి చెడ్డగా మాట్లాడము, ఇదంతా ఎందుకు చెప్పు. నువ్వు ఈరోజు జాబీర్ అన్న వీడియో చేసినాడు, దానికి ఆ వీడియోలో కమెంట్ పెట్టినావు, మళ్ళీ డిలీట్ చేసి ఉండవు. ఏడ మళ్ళీ నా పైన పడి ఏడుస్తారని చెప్పేసి. నీ పైన పడి ఎవరు ఏడవడంలా, శివ పైన పడి కూడా ఎవడు ఏడవడంలా. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు అని చెప్పు, మంచిగా వీడియోలు చేసుకోమని చెప్పు. మేము చేయొద్దు అని చెప్పడంలా, అన్సబ్స్క్రైబ్ చేయమని ఎవరికి చెప్పలేదు. చేసుకుంటా పోనీ. మాలో వచ్చేసి కువైట్లో ఒక యూట్యూబర్ 1 మిలియన్ కొట్టినాడని చెప్తే మాకు కూడా ఎంతో హ్యాపీగానే ఉంటుంది. కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాడు, అందుకే మేము రియాక్ట్ అయింది. సరేనా? నువ్వు వచ్చేసి దమ్ముంటే, జీలో దమ్ముంటే ఈ మాటలంతా మాట్లాడినావు నువ్వు. దేశాన్ని ఉద్ధరించేవాడివి, దేశాన్ని ఉద్ధరించుకోపోయేసి. సరేనా? మా దగ్గర వచ్చి దేశాన్ని ఇదంతా చెప్పొద్దు నువ్వు, సరేనా? మాకు అన్నీ తెలుసు. మేము
మేము ఏదో నువ్వు నా వీడియోలు చూడిపోయేసి నువ్వు చూడొద్దులే నా వీడియోలో నేను అసలు ఎవరి గురించి మాట్లాడలా ఆర్జేపీటీ వెంకీ అన్నని లేపింది మా శివ అని చెప్పినాడు కదా, ఇదంతా నువ్వు మాట్లాడొద్దని చెప్పు. ఆయన వీడియోలు చేసినాక దాని తర్వాతనే మనోడు ఛానల్ లేచిందే. సర్లే లేచింది అంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఏది చెప్పినా వింటారని చెప్పేసి తప్పుగా ఆడవాళ్ళ గురించి ఏది పడితే అది చెప్తే వినేవాళ్ళు గొర్రెలా. అందుకనే తెలుసుకో, నువ్వు నీ వీడియోలు చేసుకో, మేము మా వీడియోలు చేసుకుంటాము. ఆయన వీడియోలు చేసుకోమని చెప్పు. ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇవ్వాలంటే క్లారిటీగా దాని గురించి తెలుసుకొని చెయ్యమని చెప్పు. ఏది పడితే అది నోటికి వచ్చింది మాట్లాడద్దామని చెప్పు. మాట్లాడినాడా ఏదైనా తప్పుగా అనిపించిందా రియాక్ట్ అవుతాం సరేనా. ఏదో మేము ఆయన పైన పడి ఏడవలసిన అంత వద్దు, మాకే చాలా ఉన్నాయి సరేనా. చాలామంది వచ్చేసి ఏమన్నారంటే నీ యాటిట్యూడ్ తగ్గించుకుంట బ్రదర్, నేను మాట్లాడే విధానం ఇదే, నేను మంచిగా ఉంటే మంచిగా ఉంటా, ఏమైనా తప్పుగా మాట్లాడితే నేను ఇలానే మాట్లాడతా, నేను చిన్నప్పటి నుంచి ఇంతే, సీరియస్గానే మాట్లాడతా, ఏమున్నా నేను ఇలానే మాట్లాడతా, నా గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడినా కూడా నేను ఇలానే రియాక్ట్ అవుతా. నా గురించి కాకుండా ప్రతి ఒక్క యూట్యూబర్ గురించి మాట్లాడినాడు, ప్రతి ఒక్క యూట్యూబర్ తరపున నుంచి నేను మాట్లాడుతున్నా. దాంట్లో మా అన్న ఉన్నాడు, పెద్ద అన్న, మా అన్న. ఆ అన్న గురించి ఏమైనా చిన్నగా చెడ్డగా మాట్లాడినా కూడా ఊరుకోను, నేను ముందుంటా. జాబీర్ అన్న ఉన్నాడు, ప్రతి ఒక్కరు ఉంటారు. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి దాని గురించి మేము కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా లేదా అని చెప్పేసి ఆలోచించి చెయ్యమని చెప్పు. మీ ఊరిలో ఉన్న మీ ఊరోడు శివ గురించి సరేనా, శివాకి చెప్పు. నిన్న బ్లాక్ చేసిన భయపడి ఆ మాత్రం ఉండాలే. నిజాలు బయట పెడుతున్నామని చెప్పేసి మీరు చేసిన తప్పు మీకు తెలుసు, మేము చేసిన తప్పే కదా అని చెప్పేసి అందరూ బ్లాక్ చేస్తున్నారు. పర్లేదు, ఇప్పుడు కూడా మేమందరూ చిన్న యూట్యూబర్లు రియాక్ట్ అవ్వకపోతే అసలు మీరు అలానే అబద్ధాలు చెప్పుకుంటా పోతా ఉంటారు సరేనా. అసలు ఈ ఆర్ఎన్ బ్లాగ్స్ వాడు అసలు ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఏం చెప్పినాడు, ఏం మాట్లాడలా. అదే ఏదైనా తెలుసుకొని మాట్లాడు ఆర్ఎన్ బ్లాగ్స్ అన్నా సరేనా. ఓకే, నిన్న వీడియో పెట్టి నువ్వు తప్పు చేసినావు, దాంట్లో అందరినీ తిట్టించినావు. ఆ తిట్టించినందువల్ల నేను ఈరోజు వీడియో చేస్తున్నా. ఏదో వచ్చింది నువ్వు చేసుకోనా ఆర్ఎన్ బ్లాగ్స్ అన్నా, నీకు ఉన్న వీడియోలు నువ్వు చేసుకో, ఊరికే తెలియని దాంట్లో అంతా తల దూర్చొద్దు సరేనా. మంచిగా చెప్తున్నా, లేదంటే ఇంకా మళ్ళా ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. నేను నీకు కమెంట్ కూడా పెట్టినా, లాస్ట్ వరకు చూడు వీడియో అంట. ఆ లాస్ట్ వరకు చూసినా ఏముందాడా ఆ వీడియోలో ఏముంది, పైపు, బకెట్, కారు, ఫైన్, అది తప్ప ఏముందాడా. అసలు జరిగింది మ్యాటర్ ఏంది, నువ్వు మాట్లాడింది మ్యాటర్ ఏంది. అందుకే చెప్తున్నా, తెలుసుకొని మాట్లాడు ఏం మాట్లాడినా సరేనా. ఓకే అండి, చూసారు కదా మీ శివ అన్న డై హ్యాడ్ ఫ్యాన్స్ విన్నారా. కింద వచ్చి బ్యాడ్ కామెంట్స్ మళ్ళీ పెడతారంటే పెట్టండి, నేను చూస్తా, ప్రతి ఒక్కటి చూస్తా. మళ్ళా మీకు ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి, అదన్నీ బయట పెడితే ఇప్పుడే బ్లాగులు చేసుకుని కూర్చో ఉన్నారు. అదంతా బయట పెట్టినామనుకో మళ్ళా ఆ మనిషి అసలు మొక్క మీద చూపించుకోలేడు. ఏం మాట్లాడినా ఒళ్ళు దగ్గర ఉండి మాట్లాడుకోండి, ఏం చేసినా జాగ్రత్తగా చేయండి. ఇలానే రియాక్ట్ అవుతాం, రియాక్షన్ ఇలానే ఉంటుంది సరేనా. సో అది మీకు చెప్పాలనుకునేది. శివ అన్న ఫ్యాన్స్ అని ఎక్కువ లాగేస్తున్నారు, టూగి అని ఏదేదో మాట్లాడినారు నా కమెంట్స్లో. మీ అందరికీ ఇప్పుడు కరెక్ట్గా క్లారిటీ ఇచ్చినా అని నేను అనుకుంటున్నా. లేదు గీదు అని చెప్పి మళ్ళీ ఏమైనా కామెంట్లు పెడితే మళ్ళీ ఇంకోసారి ఇంకా కొన్ని ప్రూఫ్స్ ముందుకు వస్తా,
ఇంకా క్లియర్గా వినిపించి చెప్తా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఎవరిని సపోర్ట్ చేయాలో అది మీ వరకే వదిలేస్తున్నా. ఎవరు నిజాయితీగా మాట్లాడుతున్నారో, ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో అదంతా కరెక్ట్గా క్లియర్గా తెలుసుకోండి. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు కోయిట్కి వాళ్ళందరూ వచ్చేసి ఏమి భయపడాల్సిన పని లేదు. అతను వచ్చేసి ఏదో సబ్స్క్రైబర్లు పెరగాలని చెప్పేసి అబద్ధాలు అట్లా మాట్లాడుంటాడు. అదంతా ఏం పట్టించుకోవద్దండి. ఇక్కడ వస్తే మీకు వచ్చేసి ఎవరైనా ఇక్కడ నేనైనా సరే ఎన్ని మాటలు మాట్లాడినా నువ్వు నీ ఫ్యామిలీ కోసం ఇక్కడికి వచ్చి పని చేసుకోవాలనుకుంటున్నావు రా. నువ్వు కష్టపడు, అన్నీ పడు, ప్రతి ఒక్క పని ఉంటుంది, అన్నీ చెయ్యి. దాని తర్వాత నీకు తెలుస్తుంది ఎవరు నిజమో ఎవడు అబద్ధమో, ఎవరు నిజాయితీగా మాట్లాడుతున్నారో నీకు తెలుస్తుంది. ఓకేనా?